ఈ వీడియో కేవలం వినోదం కోసం చిత్రీకరించబడింది. ఎవరిని కించపరచడం. ఈరోజు మనం రోజు చేయబోతుంది బషీర్ మాస్టర్ డాన్స్ మీద నేనేం జోక్ లేను, ఎందుకంటే ఆయనకి డాన్స్ రాదు కాబట్టి. చావు దెబ్బ కొట్టాడు. బషీర్ మాస్టర్ డాన్స్ రాదు అంటారండి, అసలు ఎందుకు రావాలి? ఉన్న సిచ్యువేషన్ లో డాన్స్ వేస్తే ఏమన్నా అవార్డు ఇస్తారా? సడన్ గా జాకెట్ చూసి ఆటో నడపడం స్టార్ట్ చేసావేమో అనుకున్నా. కంపల్సరీ మీరైతే ఫాలో కొట్టట్లేదు ఫ్రెండ్స్, కంపల్సరీ ఫాలో ఉండాలి. అయినా నీకు ఫేస్బుక్ నుంచి లక్షలు వస్తున్నాయి అన్నావు కదన్నా, మళ్ళీ ఈ చిల్లర వ్యాపారం అవసరమా? ఉంది కదా, ఎఫ్బీలో నుంచి మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది? మొన్నటిదాకా అయితే 10 lakhs వచ్చి ఇప్పుడు 15 lakhs వస్తున్నాయి. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఎఫ్బీ వీడికి 10 లక్షలు డబ్బులు ఇస్తుంది అన్నాడు, బానే ఉంది. అసలు ఎఫ్బీ ఎందుకు 10 లక్షలు ఇస్తుంది అన్న క్వశ్చన్ కి వీడిచ్చే ఆన్సర్ ఏంటో చూడండి. నా వాయిస్ అది మడిచి వాయిస్ అంటే అతికిపోయింది. గూగులోడు నా వాయిస్ కొనుక్కున్నాడు అనమాట, అందుకు 10 లక్షలు ఇస్తుంది నెలక. వీడియోలు చేస్తే మాకెందుకు వస్తుందా రోగం, చూస్తే మీకు వస్తుంది. కరెక్ట్, జనాల మనసులో ఉన్న మాట నువ్వే చెప్పేసావు. నీ వీడియోలు చూస్తే రోగాలు వస్తాయి, అయినా నువ్వు వీడియోలు చేస్తావు. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఆయనకు మ్యారేజ్ అవుతుందా? అంటే ఎందుకు కాదు, చేసుకుంటే మేల్ ఫీమేల్ ఎందుకు చేసుకుంటే మేల్నే చేసుకుంటా. ఆయన నువ్వు మేల్నే చేసుకుంటాడు అంటున్నావు, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా భయ నీకు? మేల్నే చేసుకుంటా. నువ్వు ఓవరాల్ గా ఈ ఓవర్ యాక్షన్ ఇంటర్వ్యూలో కూడా ఆపి, అప్పుడు ప్రపంచానికి మేలు జరిగింది. మీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి ఇంకో టాపిక్ ఏం దొరకలేదు అంట, బెట్టింగ్ ప్రమోషన్స్ దొరికినాయా? ఏంట్రా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది, అసలు ఎవడరా దీనికి డైరెక్టర్? అసలు ఓవర్ యాక్షన్ తగ్గించుకోమని చెప్పు. ఆవిడ చాలా బాధపడుతుంది, ఆ పక్కన తీసుకెళ్ళు. వాడు వస్తాడు సాయి పల్లవి నా స్టెప్స్ కాపీ కొట్టింది అంటాడు, మీరు వస్తారు కిసిక్ సాంగ్ లిరిక్స్ నాయ అంటారు. మీరు జాతరలో కిస్మిస్ రమ్మినంత మాత్రం కిసిక్ సాంగ్ లిరిక్స్ నాయ అంటే ఒప్పుకోరు. ఈయన సాంగ్ వాళ్ళు వాడుకున్నందుకు మరి పుష్ప 2 మీద ఏ కేసు పెట్టాలి? వాడు పెద్ద సంగీత విద్వాంసుడు, వాడు టాలెంట్ ని గుర్తించి డబ్బులు ఇయ్యాలి. చెప్తున్నా ఆ వాయిస్ ఇందే, ఎందుకంటే ఆయన మాతో ఉంటాడో కిస్మిస్. బుర్ర తక్కువ కిసిక్ లో ఉండేది లేడీ వాయిస్ రా. అబద్ధాలు చెప్పేటప్పుడైనా మినిమం రీసెర్చ్ చేయాలనే కామన్ సెన్స్ లేదు మీకు. సంస్కారహీనులు. బిగ్ బాస్ కి వెళ్తారా మాస్టర్ ఆఫర్ వస్తే? దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం 9 లోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నా. సరిపోయింది, మీరు ఇక్కడ నుండి క్రింజ్ చేస్తే ఏంటి, అక్కడ నుండి క్రింజ్ చేస్తే ఏంటి, అక్కడికి ఇక్కడ ఉన్న తేడా ఒకటే. ఇక్కడ మీరు మామూలుగా క్రింజ్ చేస్తారు, అక్కడ బిగ్ బాస్ కూడా టాస్క్ ఇచ్చి క్రింజ్ చేపిస్తాడు. ఇంతే. ఒకవేళ దేవుడి దయ వల్ల దాంట్లో క్యాష్ అవార్డు కొడితే కూడా ఇందులో డాన్సర్లు ఎవరైతే మాస్టర్ కార్డు తీసుకోలేదో వాళ్ళందరికీ ఫ్రీ కార్డులు ఇప్పిస్తా. ఫ్రీ ఇలాగే మొన్న ఒకడు వచ్చి అన్నా నన్ను బిగ్ బాస్ కి పంపిండన్నా, నేను రైతుల కోసం యుద్ధం చేస్తానన్నా అన్నాడు. ఇప్పుడు చూస్తే సుట్లు బుట్లు వేసుకొని తిరుగుతున్నాడు. అన్నా, ఒక రైతు పడే కష్టం ఎంత ఘోరంగా ఉంటుందో ప్రతి ఒక్క రైతు బిడ్డకు రైతుకు తెలుసు అన్నా. బెట్టింగ్ యాప్స్ ఆపింది ఈయన. ఎప్పటి నుంచి 8 సంవత్సరాలు కృషి చేస్తే ఇప్పటికి ఆపింది ఈయన. ఈ నిజంగా మాకు దేవుడితో సమానం. ఊరి మీ దుంప దగ్గర సడన్ గా చూసి నాన్ వెజ్ పోయాడేమో అనుకున్నా. ఇది బెట్టింగ్ యాప్స్ కి అగైనెస్ట్ గా ఫైట్ చేస్తున్నందుకు జరుగుతున్న సెలబ్రేషన్. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వ్యూస్ కోసం. ఈ యాక్టింగ్ ఏదో సినిమా ఆడిషన్స్ కి చేసి ఉంటే మంచి చిరువలన్నా వచ్చేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా నేను వస్తా. Anata pacaye apate keke na apatia apate keke tu